ఇమిగ్రేషన్ సంబంధించి ప్రధానంగా మన విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. 50% మంది విద్యార్థులను అమెరికా పంపించే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లాయర్స్ అసోసియేషన్, ఇమిగ్రేషన్ ఎవరైతే చూస్తారో లాయర్స్ అసోసియేషన్ చాలా ప్రధానంగా హెచ్చరించిన సందర్భం. 50% ఇండియన్ విద్యార్థులకు ఇబ్బంది జరుగుతా ఉంది. చైనా 14% మాత్రమే పంపించే అవకాశం ఉంది. ఇండియా వాళ్ళకు 50% పంపించే అవకాశం అమెరికా. ఎందుకంటే రీసెంట్ గా ఏదైతే 4,000 మంది స్టూడెంట్స్ పాలస్తీనాకు అనుకూలంగా పోస్టులు పెట్టుడు కావచ్చు, అదేవిధంగా పాలస్తీనాకు అనుకూలంగా ర్యాలీ నిర్వహించినందుకు వారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ కూడా చాలా స్పష్టంగా హెచ్చరించిన సందర్భం. కాబట్టి వాణిజ్య ఒప్పందం చాలా ఇంపార్టెంట్ ఒకటి. అదే కాకుండా వీసాలకు సంబంధించిన వ్యవహారం ప్రధానంగా ఈ ఏదైతే F-35 యుద్ధ విమానాలు కావచ్చు, అదేవిధంగా అమ్ముతున్నటువంటి అమెరికా దాన్ని తీసుకోవడానికి సిద్ధమైనటువంటి ఇండియా కూడా F-35 యుద్ధ విమానాల మీద పొందామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రధానంగా అమెరికా మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తుందని చెప్పేసి కొంత హెచ్చరికలు వస్తున్నప్పటికీ కూడా అదే అమెరికా పాకిస్తాన్ కు F-16 యుద్ధ విమానాలు కూడా సప్లై చేస్తా ఉంది. కాబట్టి ఇక్కడ ట్రేడ్ సంబంధించిన వ్యవహారం ఒకటి, రెండోది స్టూడెంట్స్ సంబంధించి వీసాలకు సంబంధించిన వ్యవహారం ప్రధానంగా చర్చకు వస్తే భారతదేశానికి ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అమెరికా ప్రధానంగా భారత్ మీద ట్యాక్స్ 26% సుంకాలు విధిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున గందరగోళం క్రియేట్ అవుతా ఉన్న ఈ సందర్భంగా జేపీ వ్యాన్స్, అదేవిధంగా వారి సతీమణి ఎవరైతే ఉషా గారు ఉన్నారో వారి భారతీయ మూలాలు ఉన్నాయి కాబట్టి ప్రధానంగా జేపీ వ్యాన్స్ యంగ్స్టర్, అదేవిధంగా భారతదేశం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ లోపు ట్రేడ్ కు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 56 కంట్రీలు సిద్ధమైనవి. రీసెంట్ గా కూడా చైనాను కూడా కలుపుకొని 76 దేశాలతో కూడా అమెరికా ఒప్పందం చేసుకోబోతా ఉంది. కాబట్టి ప్రధానంగా ఈ జేపీ వ్యాన్స్ పర్యటన ద్వారా భారతదేశానికి ట్రేడ్ కు సంబంధించిన ఒప్పందం కావచ్చు, వీసాలకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అయితే ప్రధానంగా ఇండియాకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా జేపీ వ్యాన్స్ కల్చరల్ టూర్ కు ఇండియా రావడం చాలా శుభదాయకం. కాబట్టి ఈ అవకాశాన్ని భారత్ ఏ విధంగా ఉపయోగించుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్ వస్తుందని చెప్పి చర్చ జరుగుతా ఉంది. అదేవిధంగా ట్రంప్ విధిస్తున్నటువంటి టారిఫ్ల మూలంగా స్టాక్ ఎక్స్చేంజ్ కుదేలైతున్న పరిస్థితి. 10 నిమిషాల వ్యవధిలోనే దేశంలోనే భారతీయ 20 లక్షల కోట్ల సంపద ఆవిరైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా ట్రేడ్ ఒప్పందం కావచ్చు, అదేవిధంగా వీసాలకు సంబంధించిన వారానికి కొలిక్కి వస్తే భవిష్యత్తులో అమెరికాకి ఇండియాకు సత్సంబంధాలు కూడా ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా అమెరికాలో నెలకొన్న పరిస్థితుల మూలంగా ప్రధానంగా ఇండియాకే, ఎందుకంటే అన్ని దేశాల కన్నా కూడా ఇండియా వాళ్ళు ఎక్కువ అమెరికాలో ఉంటారు కాబట్టి ప్రధానంగా ఇండియాకు సంబంధించినటువంటి విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా ఇండియాకు సంబంధించినటువంటి ఒప్పందంలో భాగంగా చాలా ఇండియాకు నష్టం జరుగుతా ఉంది. కాబట్టి ఈ జేపీ వ్యాన్స్ పర్యటన ద్వారా భారతదేశానికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి భావిస్తాం. రైట్.